హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా పాత్రని ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? యాపిల్ కేక్. ఈ కేక్ని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోని ఇంకా స్టార్ట్ సో ఇప్పుడు నేను ఇందులోని ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. సో బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని. నేను ఇక్కడ 3 యాపిల్స్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా అన్ని యాపిల్స్ని పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. సో కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్లోని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఇలాగా బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కేక్ని శుభ్రంగా సెట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు కేక్ని నేను ఇక్కడ ఓవెన్లోనే పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ టెంపరేచర్ 150 పెట్టుకున్నాను. అలాగే టైమర్ ఏమో 40 మినిట్స్ పెట్టుకున్నాను. సో కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది, పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో ఇది కూల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఏమొచ్చి మనం టర్న్ చేసుకోవాలి. కేక్ అయితే చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. షేప్స్ అనేవి, సైజెస్ అనేవి మీ ఇష్టం, మీరు ఎలానే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఇంట్లోని యాపిల్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి మంచి రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.